గ్రామాల్లో పేద కుటుంబాలలోని బాలికలకు ఉన్నత విద్యను అందిస్తూ కళాశాల 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టినట్లు సత్యసాయి ప్రశాంతి నికేతన్ కళాశాల చైర్పర్సన్ పూర్ణిమ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆమె మాట్లాడారు. కళాశాల ఏర్పడిన నాటి నుండి ఎంతో మంది బాలికలకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. కళాశాల 6వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 9వ తరగతి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 9వ తరగతిలో చేరిన నాటి నుండి పీజీ పూర్తయ్యే వరకు ఉచితంగా సత్యసాయి ట్రస్ట్ విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, కావలసిన సామాగ్రి అందజేస్తుందన్నారు. త్వరలోనే వైద్య సదుపాయాన్ని సైతం పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు సత్యసాయి ట్రస్ట్ ఏర్పాటు చేస్తుందన్నారు. నా పేరు పూర్ణిమ. ఇక్కడ సత్యసాయి ప్రశాంతి నికేతన్ కాలేజ్ కొండపాక విలేజ్లో ఉంది. ఆ క్యాంపస్కి చైర్పర్సన్గా ఉన్నాను. ఈ క్యాంపస్ మొదలుపెట్టి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్నాము. మేము మొదలుపెట్టినప్పుడు 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్తో మాత్రమే స్టార్ట్ చేశాము. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 9th క్లాస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అండ్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మాకు మా సొంత యూనివర్సిటీ ఉంది గుల్బర్గాలో. దానికి అనుసంధానంగానే ఒక బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఈ 2 కోర్సెస్తో స్టార్ట్ చేస్తున్నాము. మా యూనివర్సిటీ గురించి, మా ఇన్స్టిట్యూషన్ గురించి ఎందుకు చెప్పడం అంటే, పిల్లలు మా ఇన్స్టిట్యూషన్లో అడుగు పెడితే, అడ్మిషన్ వస్తే కనుక ఒక జత బట్టలతో అడుగుపెట్టిన పిల్లలు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేంత వరకు కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇన్స్టిట్యూషన్ తరఫు నుండి మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎలాంటి పిల్లల్ని మేము తీసుకుంటాం? ఒక మారుమూల గ్రామాల నుండి ఆడపిల్లలు చదువుకోవాలని ఎంతో తపన ఉంటుంది, కానీ వారికి చదివించే స్తోమత తల్లిదండ్రులకు ఉండదు. అలాంటి పిల్లలకి ఇటువంటి సంస్థలో, ఇటువంటి క్యాంపస్లో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అడ్మిషన్ ఇవ్వాలి అంటే ఒక క్వాలిఫికేషన్ ఏంటి అంటే నీడ్ మాత్రమే, వారికి ఎంత అవసరమో అనేది ఒకటే చూసుకుంటాము. అలాంటి పిల్లలకి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఒకసారి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వారు పిహెచ్డి కంప్లీట్ చేసేంత వరకు కూడా అన్ని సదుపాయాలు మన ఇంట్లో మన సొంత పిల్లల్ని ఏ రకంగా అయితే చూసుకొని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామో అలాగే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము.